హలో గైస్, స్టూడెంట్స్ అందరికీ ఎంతో ఇష్టమైన సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. సో చాలా మంది బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, క్రికెట్ ఆడుకుందాం అనుకుంటారు. కానీ బయట ఎండలు మామూలుగా లేవు అండ్ కొన్ని చోట్లయితే వర్షాలు పడుతున్నాయి. పోనీ ఏదైనా మూవీకి వెళ్దాం అనుకుంటే రేపు థియేటర్స్ లో రిలీజ్ అయ్యే కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ మూవీ తప్ప మంచి మూవీస్ ఏమీ లేవు. సో ఇంట్లో ఉండటం వల్ల చాలా మందికి బోర్ కొడుతూ ఉంటుంది. అందుకే మీకు టైం పాస్ అవ్వడానికి కొన్ని కొరియన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ మూవీస్ ని సజెస్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్ లో 4 మూవీస్ 3 సిరీస్లు ఉంటాయి. ఈ మూవీస్ అండ్ సిరీస్ అనేవి చాలా బాగుంటాయి అండ్ కంటెంట్ కూడా కొత్తగా ఉంటుంది. సో మీకు డెఫినెట్లీ టైం పాస్ అవుతుంది. కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఈ మూవీస్ అండ్ సిరీస్ అనేవి తెలుగులో లేవు. ఓన్లీ హిందీ, ఇంగ్లీష్, కొరియన్ లాంగ్వేజెస్ లో మాత్రమే ఉన్నాయి. అండ్ నేను తెలుగు డబ్బింగ్ లో ఏమైనా మూవీస్ ఉన్నాయేమో అని చూసేలే గానీ తెలుగులో అస్సలు దొరకట్లేదు. అసలు ఎందుకు తెలుగు డబ్బింగ్ చేయట్లేదో అర్థం కావడం లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పే మూవీస్ అనేవి కంటెంట్ వైజ్ చూసుకుంటే చాలా బాగుంటాయి. అందుకే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్నా కూడా రికమెండ్ చేస్తున్నాను. అండ్ మీరు అప్పుడప్పుడు మూవీస్ ని ఇంగ్లీష్ లోనే చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు ఇంగ్లీష్ అనేది అలవాటు అవుతుంది అండ్ మెల్లిమెల్లిగా అర్థం చేసుకోగలుగుతారు. అండ్ ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ లిస్ట్ లో ఫస్ట్ మూవీ వచ్చేసి 2022లో రిలీజ్ అయిన ఏలియనాయిడ్ మూవీ. ఇది ఒక కొరియన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ఈ మూవీలో మీకు ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయి, టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఉంటుంది, ఏలియన్స్ ఉంటాయి, యాక్షన్ అయితే మస్తు ఉంటది. ఇది మీకు ఒక పర్ఫెక్ట్ టైం పాస్ మూవీ అవుతుంది. ఇంకా ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే చాలా కాలం క్రితం కొన్ని ఏలియన్స్ అనేవి వేరే గ్యాలక్సీ నుంచి భూమి మీదకి వచ్చి కొన్ని డేంజరస్ ఏలియన్స్ ని మనుషుల యొక్క బ్రెయిన్ లో బంధించి ఉంచుతాయి. అండ్ అదే గ్యాలక్సీ నుంచి కొన్ని చెడ్డ ఏలియన్స్ వచ్చి మనుషుల బ్రెయిన్ లో ఉన్న తమ లీడర్ కోసం వెతుకుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ చెడ్డ ఏలియన్స్ కి తమ లీడర్ దొరికితే భూమి మొత్తాన్ని తమ నివాస గ్రహంగా మార్చుకుంటారు. అండ్ ఈ చెడ్డ ఏలియన్స్ నుంచి మనుషుల్ని కాపాడడానికి మంచి ఏలియన్స్ వస్తాయి. ఇప్పుడు ఈ చెడ్డ ఏలియన్స్ ని మంచి ఏలియన్స్ ఎలా ఎదుర్కొన్నాయి అన్న దాని చుట్టూ మూవీ యొక్క స్టోరీ అనేది రివాల్వ్ అవుతుంది. అండ్ ఈ మూవీ యొక్క సెకండ్ హాఫ్ మొత్తం అనేది పాస్ట్ లోనే జరుగుతుంది. ఎందుకంటే పాస్ట్ కి ప్రెజెంట్ కి కనెక్షన్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈ మూవీలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. అసలు అవన్నీ ఎలా జరుగుతాయని మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ మూవీ డెఫినెట్లీ చూడాల్సిందే. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ మూవీ నేమ్ వచ్చేసి 2022లో రిలీజ్ అయిన ప్రాజెక్ట్ వుల్ఫ్ హంటింగ్ మూవీ. ఇదొక కొరియన్ యాక్షన్ క్రైమ్ హారర్ సైన్స్ ఫిక్షన్ మూవీ. అండ్ ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీలో కొంతమంది డేంజరస్ క్రిమినల్స్ ఉంటారు. వీళ్ళు ఎన్ని క్రైమ్స్ చేస్తుంటారంటే వీళ్ళ వల్ల బాధపడిన వాళ్ళందరూ వీళ్ళని చంపడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఒక రోజు ఈ క్రిమినల్స్ అందరినీ ఏరోప్లేన్ లో వేరే జైలుకి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల వీళ్ళు ఎయిర్పోర్ట్ కి వెళ్తారు. అండ్ వీళ్ళ వల్ల బాధపడిన ఒక కామన్ మ్యాన్ వీళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ఒక అటాక్ చేస్తాడు. ఈ అటాక్ లో కొంతమంది క్రిమినల్స్ చనిపోతారు. అండ్ మిగిలిన క్రిమినల్స్ మీద ఎవరూ అటాక్ చేయకుండా వాళ్ళని సీక్రెట్ గా ఒక కార్గో షిప్ లో తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడి వరకు ఈ మూవీ అనేది ఒక నార్మల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలానే అనిపిస్తుంది. కానీ ఆ షిప్ లో ఒక సూపర్ హ్యూమన్ కూడా ఉంటాడు. అతను చాలా అంటే చాలా డేంజరస్ అండ్ అతన్ని ఎవరు ఏమీ చేయలేరు. అండ్ ఇక్కడ నుంచి ఈ మూవీ అనేది కొంచెం హారర్ టైప్ లో ఉంటుంది. అండ్ ఆ క్రిమినల్స్ అందరూ ఈ సూపర్ హ్యూమన్ ని ఎలా ఎదుర్కొన్నారు అన్న దాని చుట్టూ ఈ మూవీ యొక్క స్టోరీ అనేది రివాల్వ్ అవుతూ ఉంటుంది. ఈ మూవీలో యాక్షన్ చాలా బాగుంటుంది అండ్ మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. అండ్ ఈ మూవీ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ మూవీ వచ్చేసి 2018లో రిలీజ్ అయిన ద విచ్ పార్ట్ 1 ద సబర్ విజన్ మూవీ. ఇది ఒక కొరియన్ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ చాలా బాగుంటుంది అండ్ ఈ మూవీకి పార్ట్ 2 కూడా వచ్చింది. అండ్ మన సబ్స్క్రైబర్స్ లో కొంతమంది ఈ 2 మూవీస్ ని చూసారు అండ్ వాళ్ళకి ఈ మూవీస్ చాలా బాగా నచ్చాయి. అండ్ వాళ్ళు థర్డ్ పార్ట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అండ్ చాలా మంది ద విచ్ థర్డ్ పార్ట్ ఎప్పుడు వస్తుందని నన్ను చాలా సార్లు అడిగారు. అండ్ మీకు కూడా ఈ మూవీస్ అనేవి నచ్చే ఛాన్స్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ మూవీలో ఒక అమ్మాయి ఉంటుంది. తనకి తన పాస్ట్ గుర్తుండదు అండ్ తనని ఒక ఫ్యామిలీ దత్తత తీసుకుని ఉంటారు. అండ్ ఒక రోజు ఆ అమ్మాయి పాటల ప్రోగ్రామ్ లో పాటలు పాడుతున్నప్పుడు కొంతమంది ఆ ప్రోగ్రామ్ ని చూస్తారు. వాళ్ళు ప్రీవియస్ గా ఈ అమ్మాయి మీద కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసి ఉంటారు. అండ్ వాళ్ళు ఈ పాటల ప్రోగ్రామ్ లో ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఆ అమ్మాయిని పట్టుకోవడానికి మళ్ళీ వచ్చేస్తారు. అండ్ ఇక్కడ నుంచి మూవీలో అసలైన యాక్షన్ స్టార్ట్ అవుతుంది. అండ్ మూవీలో హీరోయిన్ కి కొన్ని సూపర్ పవర్స్ కూడా ఉంటాయి. అండ్ స్టోరీ ముందుకెళ్లే కొద్దీ కొన్ని సీక్రెట్స్ అనేవి రివీల్ అవుతూ ఉంటాయి అండ్ అవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. నేను దేని గురించి మాట్లాడుతున్నాను మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. మూవీ ఎండింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీలో ఉండే సూపర్ హ్యూమన్ యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. ఇవి పార్ట్ 1 పార్ట్ 2 2 మూవీస్ ఉన్నాయి. అండ్ ఇవి అమెజాన్ ప్రైమ్ వీడియోలో హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. మీరు ఈ 2 మూవీస్ చూస్తే కనుక డెఫినెట్లీ థర్డ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ మూవీ వచ్చేసి 2021లో రిలీజ్ అయిన స్పేస్ స్వీపర్స్ మూవీ. ఇది ఒక కొరియన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ఇంకా ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే ఫ్యూచర్ లో మనుషులందరూ స్పేస్ లో కాలనీస్ నిర్మించుకుని జీవిస్తూ ఉంటారు. అండ్ ఈ మూవీలో కనిపించే మెయిన్ క్యారెక్టర్స్ అందరూ దొంగలన్నమాట. వీళ్ళు స్పేస్ లో దొంగతనాలు చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు దొంగిలించిన వస్తువుల్ని అమ్మేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అండ్ అనుకోకుండా ఒక రోజు వీళ్ళకి ఒక చిన్న పాప దొరుకుతుంది. కానీ అది ఓన్లీ చిన్న పాప కాదు, అదొక మాస్ డిస్ట్రక్షన్ వెపన్ అని వీళ్ళందరూ తెలుసుకుంటారు. అండ్ తనని అమ్మేస్తే చాలా డబ్బులు వస్తాయి కదా అని ఆలోచిస్తారు. అండ్ తనని అమ్మడానికి కూడా రెడీ అవుతారు. అసలు ఈ ప్రాసెస్ లో ఏం జరిగింది అండ్ ఆ వెపన్ ని ఎవరు తయారు చేశారు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. అండ్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి.
అండ్ ఇప్పుడు కొన్ని సిరీస్ల గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి 2019లో రిలీజ్ అయిన లవ్ డెత్ అండ్ రోబోట్స్ అనే యానిమేటెడ్ సిరీస్. అండ్ ఇది యానిమేటెడ్ సిరీస్ అని అసలు తీసిపడేద్దు, ఎందుకంటే యానిమేషన్ స్టైల్ చాలా బాగుంటుంది. అండ్ ఈ సిరీస్లో కంటెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ సిరీస్లో ప్రతి ఎపిసోడ్లో ఒక కొత్త స్టోరీని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఇది ఒక యానిమేటెడ్ సిరీస్ అయినా సరే నెక్స్ట్ ఎపిసోడ్ చూడడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు ఈ సిరీస్లో 3 సీజన్స్ వచ్చాయి. ఇందులో ఫస్ట్ సీజన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ సిరీస్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ సిరీస్ వచ్చేసి లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన యోయో హకుసో సిరీస్. ఈ సిరీస్ని యోయో హకుసో అనే ఒక యానిమేటెడ్ సిరీస్ని బేస్ చేసుకుని లైవ్ యాక్షన్లో తీశారు. అండ్ ఈ లైవ్ యాక్షన్ సిరీస్ అనేది చాలా బాగుంటుంది. ఈ సిరీస్లో ఒక పర్సన్ ఉంటాడు. అతను లోపల మంచివాడేలే గానీ పైకి చెడ్డవాళ్ళ నటిస్తూ ఉంటాడు. అండ్ అతను ఒకరోజు ఒక అమ్మాయిని కాపాడే సిచ్యువేషన్లో తను చనిపోతాడు. అండ్ తన ఆత్మని స్వర్గానికి పంపించాలా నరకానికి పంపించాలా అర్థం కాక తనకి కొన్ని పవర్స్ ఇచ్చి తనని ఒక స్పిరిట్ వారియర్ లాగా మారుస్తారు. అండ్ అతన్ని డీమన్స్ ని చంపడానికి భూమి మీద పంపిస్తారు. అండ్ అతను డీమన్స్ ని చంపి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ ఉంటాడు. అండ్ తర్వాత ఏం జరిగింది అనేది మీకు తెలియాలి అంటే మీరు ఈ సిరీస్ చూడాల్సిందే. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ లిస్ట్లో లాస్ట్ సిరీస్ వచ్చేసి 2019లో రిలీజ్ అయిన రైజింగ్ డియాన్ సిరీస్. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ సిరీస్. ఇంకా ఈ సిరీస్ యొక్క స్టోరీ విషయానికి వస్తే ఈ సిరీస్లో ఒక పిల్లవాడు ఉంటాడు. ఆ పిల్లవాడికి సడన్గా ఒకరోజు సూపర్ పవర్స్ అనేవి బయటకు వస్తాయి. అండ్ వాళ్ళ అమ్మకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. అండ్ ఆ పిల్లాడికి ఆ పవర్స్ని కంట్రోల్ చేయడం రాదు. అండ్ తర్వాత ఏం జరిగింది, ఆ పిల్లాడికి ఆ పవర్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని తెలుసుకోవాలి అంటే మీరు ఈ సిరీస్ చూడాల్సిందే. ఈ సిరీస్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇవే గైస్ నేను మీకు రికమెండ్ చేయాలి అనుకున్న కొన్ని మూవీస్ అండ్ సిరీస్. ఇవన్నీ మీకు బాగా నచ్చుతాయని అండ్ మీకు టైం పాస్ కూడా అవుతుందని నేను భావిస్తున్నాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీవర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.